ప్రభువునందు ప్రియులైన తల్లిదండ్రులందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధమైన నామములో మా హృదయపూర్వక వందనములు. ప్రియులారా, ప్రపంచ ప్రజలందరూ దుష్టుడైన అపవాది చేతిలో చిక్కుకున్నారని, ఇది కంటికి కనిపించని అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని మీకు తెలుసా? ప్రతి తరములో ప్రతి ఒక్కరి విషయంలో తండ్రి హృదయం గాయపడిందని ఎవరికి తెలుసు? వారి హృదయాలోచన వారి బాల్యం నుండే చెడ్డది అని మన గురించి, మన పిల్లల గురించి ఆయన అన్న మాట, చిన్ననాటి నుండే తన పిల్లలు తనకు దూరం అవుతున్నారని ఆయన పడుతున్న బాధ ఎంతమందికి అర్థమైంది? అందుకే క్రీస్తు పూర్వం సుమారు 1500 సంవత్సరాల కాలంలో తన పిల్లలు తనకు కావాలని తండ్రి అయిన దేవుడు నోరు తెరిచి ప్రతి తల్లిదండ్రులను ఏమని కోరాడో ఒక్కసారి వాక్య భాగాన్ని, భావాన్ని మీరు ఆలోచించండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6-7 వచనములలో ఆయన తల్లిదండ్రులతో మాట్లాడుతూ, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవలు నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను అని తల్లిదండ్రులకు తమ పిల్లల విషయంలో దేవుడిచ్చిన టైం టేబుల్, బాలుడు నడవవలసిన త్రోవను బాల్యమందే వానికి నేర్పుము అని ఆయన చెప్పిన మాట కాని, మీ పిల్లలను ప్రభు యొక్క బోధలోను శిక్షణలోను పెంచమని ఆయన ఇచ్చిన ఆజ్ఞ కాని ఎంతమంది పాటిస్తున్నారో మీరు ఆలోచించండి. పసితనంలోనే పిల్లలకి తుపాకీ చేతికిచ్చి తాము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం కఠోరమైన శిక్షణ ఇస్తూ చంటి పిల్లలను ఆత్మాహుతులుగా మార్చుతున్న ఉగ్రవాదుల గురించి మీరు విన్నారు. క్రీడలలో పసిడి పథకాల కోసం పసిపిల్లలను క్రీడాకారులుగా తీర్చుటలో వారి గురువులు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు తెలుసు. నటనలో, నాట్యంలో తమ పిల్లలు మొదటి స్థానంలో ఉండాలని పరితపిస్తూ తహతహలాడే తల్లిదండ్రులను మీరు చూశారు. చివరకు క్రైస్తవులు కూడా తమ పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, కలెక్టర్లుగా, ఐపీఎస్లుగా చూడాలని కలలు కంటున్నారు. కానీ మా పిల్లలు దేవుని మనసులో ఆనందాన్ని నింపుతూ అపవాదిపై జయకేతనం ఎగరవేస్తూ అనేక మందిని రక్షించే ఆత్మరక్షకులుగా సమాజంలో నిలవాలని ఏ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారో, ఆశిస్తున్నారో చెప్పండి. అందుకే చరిత్రలో ఏ ఒక్కరూ చేపట్టని మహాయజ్ఞాన్ని మేము చేపట్టాం. పసితనం నుంచే దేవుని మహాజ్ఞానంతో వారిని నింపుతూ అపవాదిపై జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో వారిని రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు న్యాయకత్వము క్రింద వీర సైనికులుగా తీర్చిదిద్దుతున్నాం. ఏదేను వనంలో ఆవిరైపోయిన దేవుని ఆశలను తిరిగి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మరియు విజయనగరానికి మధ్యలో ఉన్న మోదవలస అన్న ప్రాంతంలో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ బైబిల్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తల జ్ఞానాన్ని తలదన్నే క్రీస్తు జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని తలక్రిందులు చేసే దైవ జ్ఞానాన్ని ఎంతో మంది చిన్నారులు నేర్చుకుంటున్నారు. లోకంలో వీరు పేదవారు, కానీ దేవుని యందు సాటి లేని ధనవంతులు, బలవంతులు. దేవుని కలలను నెరవేర్చుటయే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్న జైశాలి శ్రీ పిడి సుందరరావు గారి మదిలో పుట్టిన ఈ ఆశయమే నేడు మీరు చూడబోతున్న ఈ పిల్లలు, వారి నోటి నుండి వస్తున్న దేవుని మహాజ్ఞానపు మాటలు. ప్రియమైన దేవుని వల్లరా, నేను ఇప్పుడు మీతో పంచుకొనబోయే అంశం ఎటువంటిదంటే, జ్ఞానుల జ్ఞానాన్ని తలదన్నే జ్ఞానపూరితమైన అంశం. నేను ఇప్పుడు మీతో పంచుకొనబోయే అంశం సామాన్య నుండి శాస్త్రవేత్త వరకు, దరిద్రుల నుండి ధనవంతుని వరకు, రోడ్డు మీద పడి ఉన్న బామ నుండి అమెరికా ప్రెసిడెంట్ ఒబామా వరకు ఎవరినైనా ఆలోచింపజేసే అంశమే నేను ఇప్పుడు మీతో పంచుకొనబోయే అంశం. యేసుక్రీస్తు వారు దేవుడు కలిసి మీరు ఈ లోకానికి ఉప్పు అయ్యున్నారని అంటున్నారంట. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మమ్మల్ని ఉప్పుతోనే ఎందుకు పోలుస్తున్నాడు? ఈ లోకంలో బంగారం ఉంది, వెండి ఉంది, ఇత్తడి ఉంది, అంతా ఉంది, వాటితో పోల్చకుండా ఆఫ్టర్ ఆల్ ఉప్పుతోనే ఎందుకు పోలుస్తున్నారని మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ ఉప్పుకు 3 మంచి లక్షణాలు ఉన్నాయండి. అదేంటంటే, మొదటిది రుచినిస్తుంది. ఎలా అంటారా? ఉప్పు 2 కెమికల్ కాంపౌండ్స్, 2 రసాయన పదార్థాలతో తయారవుతుంది. అదేంటంటే, మొదటిది సోడియం, 2 క్లోరైడ్. ఈ 2 కలిస్తే ఒక రుచికరమైన పదార్థం ఉప్పు అనేది తయారైంది. అలానే 2 నిజమైన క్రైస్తవులు కలిసినప్పుడు ఒక పాపిని ఎలా రక్షించాలని సత్యవంతమైన మాటలు చెప్పాలి. అందుకే దేవుడు యేసుక్రీస్తు వారు మనల్ని ఉప్పుతో పోల్చారు.
ఎవడను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. ఆయన అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తండ్రి మనసును బయలుపరచరు. అంటే మొదటి దిక్కు తండ్రి అయిన దేవుడని మనకు తెలియాలంటే రెండో దిక్కైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ లోకానికి తెలియజేయాలండి. నేను యేసుక్రీస్తు వారు మాత్రమే నేను ఎందుకన్నానంటే, ఎవడను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు అనుందా, అద్వితీయ కుమారుడే అనుందా? అద్వితీయ కుమారుడే అంటే వన్ అండ్ ఓన్లీ, ఒకే ఒక్కడు ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన తండ్రి మనసుని ఈ లోకానికి తెలియజేసింది. బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు వారు మాత్రమే తండ్రి మనసుని ఈ లోకాలకు బయలుపరిచింది. అందుకే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు 2012 జనవరి 1వ తారీఖు కల్లా ఒక పెద్ద భవనాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. అదేంటో తెలుసా? 12 ఏళ్ల మీ పిల్లలను తీసుకొచ్చి నాకు అప్పగించాలి, 5 ఏళ్ల తర్వాత వచ్చి మీ పిల్లని అమ్మాయిని అబ్బాయిని తీసుకెళ్ళండి. ఎలాగో తెలుసా? ఒక పౌలు తీసుకెళ్ళినట్టు వెళ్ళాలి, ఒక స్టెఫెన్ను తీసుకెళ్ళినట్టు వెళ్ళాలి. బైబిలులో సమాజం కోసం, దేవుని ఇష్టం నెరవేర్చటం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల్ని, ఒక రూతును తీసుకువెళ్ళు, ఒక ఎస్తేరును తీసుకువెళ్ళు, ఒక మరియను తీసుకువెళ్ళు. దేవుని రూపాన్ని మూర్తిభవించి పెంచుతాను కష్టపడి. నేను బ్రతికుంటే మీ పిల్లల్ని మీకు అప్పగిస్తాను. నాకు అప్పగించే 5 ఏళ్ళు మీ పిల్లాడిని. బైబిల్ మత గ్రంథం కాదని, మహాజ్ఞాన గ్రంథమని, నిజమైన దైవ గ్రంథమని నిరూపిస్తూ ప్రపంచ చరిత్రకారులు, ప్రముఖ శాస్త్రవేత్తలు మరియు బైబిల్ విరోధుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ప్రపంచ ఏకైక మ్యాగ్నిఫిసెంట్ ఛాలెంజింగ్ స్పీకర్, విశ్వ విజ్ఞాన సార్వభౌమ బిరుదాంకితులు శ్రీ శ్రీ జైశాలి పిడి సుందర్రావు గారు. మీకోసం. మీ మీద ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి మీ మీద ఆయనకి. ఏంటండి ఆ లవ్? ఏంటండి అది? ఆ లవ్ అనేది ఆ లవ్. తన పిల్లల కోసం అన్ని సమకూర్చాడు దేవుడు. లోకమును ఎంతో, అంటే లోకాన్ని కదా, నన్ను కాదు కదా, నేను మామూలు అనుకుంటావా? లేదండి, నిన్నే నిన్నే నిన్నే. దేవుడు నన్నెంతో అనాలి నువ్వు. నన్నెంతో ప్రేమించాడు దేవుడు. ఎంత ప్రేమించాడంటే, ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని వాడను నేనే. ఇంకో మంచి మాట చూద్దామండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశాన్ని, భూమియు, సముద్రమును వాటిలో సమస్తాన్ని 6వ దినము 6 దినములలో. చూడండి, ఎవరికండి వివరణ ఇస్తున్నాడు ఆయన? ఎవరికండి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఆయన? ఎవరికండి? 6 దినములలో ఆకాశమును, భూమిని, సముద్రములలో ఉన్న వాటిలోని సమస్తాన్ని 6 దినములలో. అనుకున్న టైంలో. ఏంటండి ఎంత సిన్సియారిటీ ఆయనకి? ఏంటండి ఆయన సిన్సియారిటీ? ఎంత పంక్చువాలిటీ అండి ఆయనది? ఎవరి కోసం అండి ఇదంతా? ఏంటండి కన్న తండ్రి అంత సంబరపడిపోతున్నాడు? దేవదూతలందరూ చూసి ఏమనుకుంటారండి ఆయన్ని? ఇలా చేస్తుంటే కోటాను కోట్ల మంది దేవదూతలు ఏమనుకుంటారండి? మంచి వాళ్ళైతే పరలోక యుద్ధం జరగకముందు, మంచి దూతలైతే ఏమనుకుంటారంటే, మన యజమానికి వారసుల గురించి చూస్తున్నారు కదా, యువరాజుల గురించి చూస్తున్నాడు కదా ఆయన, తన పిల్లల గురించి కదా చూసుకుంటున్నాడు ఆయన అంట. అసూయపరులైతే, యుద్ధం చేసిన వాళ్ళు మరి అసూయపరులే కదండి పరలోక యుద్ధం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? పొంగిపోతున్నాడు రా, మన గురించి ఆలోచించటం లేదురా, మనల్ని పట్టించుకోవటం లేదు. ఇన్ని కోట్ల సంవత్సరాలు సపర్యలు అందించిన మనం పుట్టాకట వాళ్ళక సేవ చెయ్యాలట. ఇది విన్నావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14.
హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14. మీరందరూ దూతలందరూ ఆ మీద వచ్చిన చూడండి, చివరి భాగంలో ఉంటాయి దూతలు. దూతలందరూ రక్షణయను స్వాస్యము పొందబోయే వారికి మీకు పరిచారం చేయండి. ఆయన కుమారులకు కుమార్తెలకు రక్షణయను స్వాస్యము పొందబోయే మీకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలే ఈ దేవదూతలు. మీకు మనకు సేవ చేయడానికి ఏంటండి వాళ్ళంతా? లాజరు గారు చనిపోయారు. అనాది ప్రేత అనుకుంది సమాజం. సమాజం ఏమనుకుందండి? ఏట్రా ఈ దరిద్రుడు చచ్చిపోగా నా గుమ్మం ముందు చచ్చిపోయాడు అనుకున్నాడు ధనవంతుడు. ఏంటి, ఎవరైనా మన ఇంటి ముందు చచ్చిపోతే ఆనందంగా ఉండగలవా? ఏమండి, ఇడేట్రా బాబు మన కొంప మీద మన ఇంటి ముందుకు వచ్చి చచ్చిపోయాడు. పోలీసులు వస్తారు. ఏమండి, ఇల్లు ఎవరిదా? మన దగ్గరికి మన ఇంటి ముందు కదండి బాడీ ఉంది. అడుగుతాడు కారణాలు. మాకేం తెలుసయ్యా బాబు, మాకేం తెలిసింది? అన్ని సమస్యలు. లోకం దృష్టిలో చనిపోయిన లాజరు అనాథే కావచ్చు, కానీ పరలోకం నుంచి ఒక అద్భుతం జరిగిందండి. మీరు చూడండి, అక్కడ లూకాసువార్త 16వ అధ్యాయం 22 లూకాసువార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలు వచ్చేటండి. చూడండి, దేవదూతలు వచ్చేటండి. దేవదూతలు ఎక్కడి నుంచి? పరదైసుకు ఆహ్వానం పలకటానికి. అది ఎవరికి కనబడతారా దేవదూతలు? నిజముగా దేవుని కొరకు మరణించిన వారే వారిని చూడగలరు. మరి అనాథ ప్రేత దగ్గర ఏం జరుగుతున్నాయి? డిస్కషన్స్. ఎలా చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోయాడు? అనాథ ప్రేత ఎక్కడో దగ్గర పడేయండి, లేదంటే మార్చురీకి పంపించండి గవర్నమెంట్ హాస్పిటల్కి. వాళ్ళు అవసరమైనవన్నీ కోసి పడేసి ఆ తర్వాత కాల్చి పడేస్తారు. లోకం దృష్టిలో నీవు నేను సమానం గుర్తించకపోయే ఒక అనాథ ప్రేతలో కావచ్చేమో, కానీ నువ్వు నిజంగా మరణించే నాటికి దేవుని బిడ్డవైతే దేవదూతలు వచ్చి ఏం చేసేట? అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు అతను తీసుకుని వెళ్ళిపోతున్నాయంట. రక్షణయను స్వాస్థ్యము పొందబోయే వారికి దేవదూతలు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. ఇవన్నీ ఆత్మలు కోటాను కోట్ల దేవదూతల ఆత్మలు మనకు సేవలు అందించటానిక? అవును. ఎవరవని మనకు సేవలు అందిస్తున్నారు? సాక్షాత్తు సృష్టికర్త కన్న బిడ్డలు మీరంతా గనుక. మీరెవరో చెప్పమంటారా? ఆయన చేతే చెప్పిద్దామండి. ఆయన ఏమన్నాడో నేను మీకు చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరెవరో చెప్తున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడాలి మీరంతా. మీరు చీకటిలో నుండి దుష్ట శక్తి అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన దేవుని జ్ఞానమనే వెలుగులోనికి మీరు మిమ్మును పిలిచిన మీ కన్న తండ్రి గుణాతిశయములను ప్రచురము చేయాలని భూమి మీద మీరెవరో తెలుసా? ఏర్పరచబడిన వంశము. మొగల వంశము కాదు, మౌర్యుల వంశం కాదు, చోళుల వంశం కాదు. ఏర్పరచబడిన వంశము, దేవుని వంశము. మీరు రాజులు మీరే, యాజకులు మీరే, పరిశుద్ధ జనము మీరే, నా సొత్తు మీరే, నా సొత్తు మీరు అంటున్నాడు ఆయన. ఏమంటారు మీ పిల్లాడిని, మీ కూతుర్ని ఏమంటారు? నా బంగారు కొండ అంటారు. కొండ, బంగారం కొండ. నా వరాల మూట, నా వెండి గని. నీ కొడుకంటే నీకంత పిచ్చా? అన్నిటికంటే విలువైన వాడా? అవును. నీ కొడుకే నీకంత పిచ్చి అయితే నువ్వట దేవుని సొత్తట.
మీరు నా సొత్తు అని ఆయన అంటే, నువ్వు వద్దు, మాకు గ్రానైట్ సొత్తు, చలువరాళ్ళు సొత్తు, బంగారము మా సొత్తు, కరెన్సీ నోట్లు మా సొత్తు. ఏర్పరచబడిన వంశము కాదు. దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని, బురద వంటి వాడిని, బురదలోని దరిద్రపు పురుగు వంటి వాడిని. ఇదేనా నీ భాష? జోహారండి మీ ప్రార్థనకి. ఎవడు నేర్పాడో గాని ప్రార్థనలన్నీ. నీవు నా సొత్తు అని ఆయన అంటే, నేను నీ సొత్తు కాదు నాయన. ఆయనేమంటున్నాడు? ఏర్పరచబడిన వంశమయ్యా మీరు, రాజులైన యాజక సమూహమయ్యా నా పిల్లలు మీరు, పరిశుద్ధ జనమయ్యా నా పిల్లలు, దేవుని సొత్తు నా సొత్తయ్యా. మీకోసం కలిగించిన కోటాను కోట్ల నక్షత్రాల రహస్యం మీకు తెలుసా? జాగ్రత్తగా వినండి, చెబుతాను. కోహినూరు వజ్రం ఎక్కడ దొరికిందో మీకు తెలుసుంటుంది మీ జిల్లా వాళ్ళకి. కోహినూరు వజ్రం ఎక్కడ దొరికిందో తెలుసా మీకు? పరిటాల, కృష్ణా జిల్లా పరిటాల పొలాల్లో దొరికిందండి. ఈ రత్నాలు రాసులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా మీకు? అంతరిక్షంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి, శకలాలు పేలిపోతున్నాయి, నక్షత్రాలు పేలుతున్నాయి. అందులో నుంచి వెలువడిన ధూళి కణాలు కొన్ని 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 ఈ నేల మీద సముద్రంలో పడుతున్నాయివేనండి రత్నాలు. నీకోసం కోటాను కోట్ల నక్షత్రాలు కలిగించి జాబిలిని పెట్టి పందిరిని చేసి నా కుమారుడు ఆనందించాలని ఆయన కోరుకుంటే, పగిలిపోయిన నక్షత్రం గాజు మొక్కలు తవ్వుకొని రత్నాలు అవి దాచుకుంటున్నావు. నువ్వు రోడ్డు మీద పడుకుంటున్నావు. వాటి కోసం ఎన్ని యుద్ధాలు, వాటి కోసం ఎన్ని కూనీలు, వాటి కోసం ఎన్ని గందరగోళాలు చెప్పండి రా. వీళ్ళకి ఏం అర్థమైంది? దేవుడు నీకు అర్థం కాలేదండి, సమాజానికి అర్థం కాలేదు. ప్రియులారా, 6 దినములలోగా అంటాడు చూడండి. 6 దినములలో, నిర్గమాకాండ 20:11 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తాన్ని మీ కొరకు చేశానంటున్నాడు. మీకోసం ఎంత తపన, మీకోసం ఎంత ఆలోచన, మీకోసం ఎంత ఆవేదన. ఇంత గొప్పగా ఆలోచించే తండ్రి మీకున్నాడన్న సంగతి ఈ ప్రపంచ క్రైస్తవులకు తెలుసా? వాళ్ళ కొరకు ఆయన పడిన కష్టం తెలుసా? ఈ భూమి మీద ఉన్నాయే అవన్నీ ఏమైపోతున్నాయో తెలుసా? మిమ్మల్ని బ్రతికించడానికి ఏమైపోతున్నాయండి? కోడిని కోసే అంటావు అంటే పాపం చచ్చిపోతుందండి బాబు మీకోసం. దాని తల తెగ్గొట్టేసిన తర్వాత అది గెంతుతుంటే, రక్తం కారుతుంటే, ఒక మేక దాని తల తెగ్గొట్టిన తర్వాత అది గెంతుతుంటే, ఆ తలలో ఉన్న కళ్ళు తెరుస్తూ మూసుకుంటుంటే, అది అరుస్తుంటే, శబ్దం ఆగిపోతే, ఒక కూర మొక్కను కోస్తున్నావు, ఒక కాయగూరను కోస్తున్నావు, ఒక గొర్రెను కోస్తున్నావు, ఒక కోడిని కోస్తున్నావు. ఎందుకో తెలుసా? నిన్ను బ్రతికించటానికి దేవుడు ప్రకృతిలో తన దైవత్వాన్ని పెట్టాడు. తన రెక్కల కష్టాన్ని హరింపచేస్తున్నాడు. చూడండి, తన రెక్కల కష్టాన్ని హరింపచేస్తున్నాడు మీతో. మీరు బ్రతకాలంటే నాయన అవన్నీ చావాలి కదా. చావద్దా మరి? అవి చావకపోతే నువ్వు చచ్చిపోతావు. నువ్వు తినాలి, నువ్వు తింటే బ్రతుకుతావు. మరి దేవుడు అవి చచ్చిపోతాను చావని నాయన, అవి చావాలి, మీరు బ్రతకాలి. గేదెల్ని ఆవులను మేపుతుంటారు కదండి పొలాల్లో. ఎక్కడ తీసుకెళ్తారండి? మీరు వరి నారేసిన తర్వాత, ఏమండి మా ఆవులు వదిలేస్తున్నా, మీ పంట తినేస్తాయంటే ఊరుకుంటారా యజమాని? ఎవరి ఆవులు గేదెలు రావడానికి వీల్లేదు అక్కడికి. ఒక ఆయన దగ్గరుండి ఆ గట్టు మీద గడ్డి మాత్రమే తిననిస్తాడు, పంట చేలలోనికి దిగనివ్వడు. ఎందుకంటే అది తన తినవలసింది. అది ఆవు తినెత్తే ఊరుకుంటాడేంటి? ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఏం పెడతావు దానికి?
గడ్డేనా? మరి దాని ధాన్యం ఏం చేశావు? ధాన్యం నాకు, మరి గడ్డి దీనికి. వెరీ గుడ్, మంచిది. ఈ ధాన్యంలో ఉన్న గింజ, ధాన్యపు పొట్టు దానికి, గింజ నాకు. బియ్యం కడిగిన తర్వాత వచ్చే ఆ వాటర్ కడుగు దానికి, అన్నం నాకు. అయితే అది ఒకటకు పోస్తా తీసుకుంటావా? అమ్మమ్మమ్మ పాలు పితకాలు నేను, అది పాస్ పోస్తే నీకు కావాలా? అబ్బ అద్దొద్దు, దాని పాస్ కాదు నాకు కావాల్సిందే. పాలు పనికిరానివన్నీ దానికి పెట్టావు, పనికొచ్చేది నీకిస్తుంది. ఎవరు నేర్పించారు దానికి ఆ జ్ఞానం? ఆలోచించారు ఇప్పుడైనా? ఎవరు నేర్పించారు దానికి ఆ మహాజ్ఞానం? దాత, దైవత్వం. రోమిలకు రాసిన పత్రిక అదే బాబు చెప్పాడు, మొదటి అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20. ఆయన అదృశ్య లక్షణం నీ ఆవులో, నీ గేదెలో, నీ మొక్కలో, అనగా ఈ పక్షిలో, ఆ చేపలో, ఆ నీటిలో, ఆ సూర్యునిలో, ఆ చంద్రుల్లో, ఆ నక్షత్రంలో, ఆకాశంలో. చూడండి మీరు, ఆయన దృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుతుంది నీ తండ్రి ఏంటో, ఆయన మనస్సేటో. సృష్టిలోని ప్రతి వస్తువుని, సృష్టిలోని ప్రతి జీవిని నువ్వు చూస్తే దేవుడు కనబడుతున్నాడు. వికసించిన గులాబీ దగ్గర కత్తెరో చాకో పట్టుకెళ్ళి కసక్కన కోసి తీసుకుంటున్నావే, ఆగు అంటదా? అదే ఆగు అంటే మళ్ళా ఎల్లో మొక్క దగ్గరికి నువ్వు కోసుకోమ్మా, కోసుకో. మొగ్గ కూడా కోసేసుకో. నేనొద్దా? నన్ను కూడా చంపే. నీ ఆనందం కొరకు నేను చచ్చిపోతాను, నీ ఆనందం కోసం నేను కాస్తాను, నీ కడుపు నింపటం కోసం కాయలు కాస్తాను, నీ కడుపు నింపటం కోసం పళ్ళును కాస్తాను, నీ కడుపు నింపటం కోసం సంపూర్ణమైన ఆహారం నీ పిల్లలకి నీకు ఇవ్వాలంటే పాలిస్తాను. నేను మాంసమునవుతాను, నేను పాలునవుతాను, నేను తీపినవుతాను, నేను పులుపునవుతాను. ఇది ప్రకృతిలో కనిపించే పరమార్థం అండి. ఆయన దృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దైవత్వమును. జగదుత్పత్తి, లోకం పుట్టక ముందు ఆయన రెక్కల కష్టాన్ని మీరు ఆలోచిస్తే, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేట తెల్లమగుచున్నది అంటున్నాడు. చూడండి, బలి కావద్దా? మరి బలి కావద్దా? నీ తండ్రి కలిగించిన రెక్కల కష్టాన్ని బలి చేశాడు అని నువ్వు అనుకుంటే, ఇంకొక మాట చెప్తున్నాను, మనందరికంటే ముందు పుట్టిన జ్యేష్ఠ కుమారుడైన యేసును కూడా నీకోసమే చంపేసుకున్నాడు. ఆయన నీకోసమే. లైట్స్ ఆఫ్. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరు లేరురా. యేసే పవిత్రుడని ప్రకటిస్తాము, దేవుని కుమారుడని ఒప్పిస్తాము, పాపం లేదని రుజువే చూపిస్తాము, మరణించి లేచాడని ప్రకటిస్తాము. క్రీస్తేసే జయశాలి, క్రీస్తును ధరించిన ప్రతివాడు జయశాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోనే పాపముందని చూపించేవారే ఆనాడెవరు లేరురా.
కన్యకయందు పుట్టిన శకపురుషుడు క్రీస్తే, యూదుల రాజుగా పుట్టిన మెస్సయ్య క్రీస్తే, మనుషులు చేసే పాపానికి రక్తాన్నిచ్చింది క్రీస్తే. సిలువ పైన మరణించి ముందుగానే ప్రకటించి మృత్యువును జయించినాడురా. మనుషులంతా ఒకటేనని పరమ తండ్రి తనయుడు అని తండ్రి గూర్చి తెలిపినాడురా. బ్రతుకుకు బలి కావాలి, బ్రతుకుటకు చావాలి, క్రీస్తేసే బలి కావాలి, నిత్య జీవానికి క్రీస్తే బలి కావాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరూ లేరురా. మనుషులు బ్రతకాలంటే జీవం కావాలి, ప్రకృతి అందుకు మనకై బలి అయిపోవాలి. ఈ జీవానికే ప్రాణం ఉండే జీవులు బలి కావాలిరా. జీవహింస పాపమని జంతు బలిని ఆపమని జంతువులను తినుటలేదా. కోడి మేక మాంసమని ఆకు కూరగాయలని కోసుకుని తినుటలేదా. బ్రతుకుకు బలి కావాలి, బ్రతుకుటకు చావాలి, క్రీస్తేసే బలి కావాలి, నిత్య జీవానికి క్రీస్తే బలి కావాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరూ లేరురా. యేసే పవిత్రుడని ప్రకటిస్తాము, దేవుని కుమారుడని ఒప్పిస్తాము, పాపం లేదని రుజువే చూపిస్తాము, మరణించి లేచాడని ప్రకటిస్తాము. క్రీస్తేసే జయశాలి, క్రీస్తును ధరించిన ప్రతివాడు జయశాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరూ లేరురా.